ఈరోజు మనం హెల్దీ స్ప్రౌట్స్ దోశ ఎట్లా వేసుకుందామో చూపిస్తాను. అండ్ మనం పెసరట్టు వేసుకుంటాం కదా, సో ఇది కూడా సేమ్ ప్రాసెస్లో ఉంటుంది. బట్ పెసలు అనేవి 2 days ముందర నానబెట్టుకుంటే ఇలా మంచిగా స్ప్రౌట్స్ వస్తాయి అనమాట. సో దాంతో వేసుకుంటాము. పెసలు 2 days ముందర నానబెట్టుకుంటే రైస్ అనేది 1 day ముందర నానబెట్టుకోవాలి. సో అప్పుడు మనకి దోశ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. అండ్ చూసారా ఎంత మంచిగా వచ్చాయో స్ప్రౌట్స్. అండ్ అన్ని ఈక్వల్గా వచ్చాయి. సో ఇట్లాంటిది ఉంటే సో దాంట్లో వేసేసుకోవచ్చు. మనకి సపరేట్ స్ప్రౌట్ మేకర్ ఏం అవసరం లేదు. సో నేను దీంట్లో అయితే కొన్ని తీసి సైడ్కి పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఈవినింగ్ స్నాక్స్లో కూడా తినొచ్చు కదా, చాలా బాగుంటుంది. దోశ అయితే చాలా హెల్దీ అండ్ చాలా బాగుంటుంది. వెయిట్ లాస్కి కూడా పెసరట్టు చాలా బాగా యూస్ అవుతుంది అనమాట. అండ్ కింద కూడా చూసారా అసలు ఎంత బాగా వచ్చాయో స్ప్రౌట్స్. ఇది స్వీట్ ఉంటాయి అనమాట చాలా. మనకి పెసలు అనేవి పెసల పైన పొట్టు ఉంటుంది కదా, సో ఈ పొట్టు కూడా చాలా దీంట్లో కూడా చాలా ఫైబర్ ఉంటుంది. సో ఇది తినడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, హెల్త్ బెనిఫిట్స్ అండ్ స్కిన్ బెనిఫిట్స్ కూడా. సో పెసరట్టు ఎట్లా వేసుకుందాం చూసేద్దాం, వచ్చేసేయండి. ఇంకా ఇలా పెసలు మిక్స్ చేసుకునేటప్పుడే అల్లం అండ్ పచ్చిమిర్చి, సో ఈ 2 మిక్సీలో వేసేసుకొని మిక్సీ వేసుకోవటమే. మిక్సీలో వేసేసిన తర్వాత బాగా ట్రాన్స్ఫర్ చేసుకొని దోశ వేసుకోవటమే. వెంటనే వేసేసుకోవచ్చు, ఇది కొంచెం సేపు వెయిట్ చేయాలి అలా ఏం అవసరం లేదు. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని దోశ వేసుకోవటమే. టూ సైడ్స్ ఇలా కాల్చుకొని. అండ్ పెసరట్టుకి మనం స్పెషల్గా చట్నీ ఏం చేసుకోవాల్సిన లేదు. అల్లం చట్నీ అండ్ మునగాకు కారం చాలా బాగుంటుంది. అండ్ నేను ఆ కాంబినేషన్ చాలా బాగా ఇష్టంగా తింటాను. కొంచెం సేపు కాలేద్దాం, అప్పుడు పెసరట్టు అనేది మనకి క్రిస్పీ వస్తుంది. పెసరట్టు ఈస్ రెడీ. సాల్ సరిపోయిందో లేదో, అన్ని సరిపోయాయో లేదో చెక్ చేద్దాం. చాలా బాగుంది, అందరూ ఇష్టంగా తినొచ్చు. అండ్ క్రిస్పీనెస్ కూడా వస్తుంది. ఇంకా కొంచెం సేపు ఉంచాలి, బట్ నేను మరీ అంత క్రిస్పీ తిన్నాను, నాకు కొంచెం క్రిస్పీ చాలు. అండ్ అల్లం చట్నీ అండ్ పెసరట్టు కాంబో సూపర్ ఉంటుంది. ఎవరైనా ట్రై చేశారా? చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి కాంబో. అండ్ ఇంకా మనం పెసరట్టు మీద ఆనియన్స్ ఇవన్నీ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది.